गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयो सदां श्यामा वार्ताली संसेव्यां भवानीं లలితాంబికాం. నిన్నటిదాకా శ్రీదేవి భాగవతంలోని ఉత్తంకోపాఖ్యానం గురించి నిన్నటి వరకు మనం తెలుసుకున్నాం. ఈరోజు అస్థిక వృత్తాంతం ప్రారంభమవుతుంది. చిరంజీవి జనమేజయ సత్యవతి సుతుడు సభామండపంలో కూర్చొని జనమేజయుడు చెబుతున్నాడు. అతి రహస్యం అత్యద్భుతమైన పురాణం చెబుతున్నాను విను. ఒకప్పుడు నా కుమారుడు సుకుడికి వివరించాను. ఇది పరమ గుహ్యం సుమ. ఇది సర్వ చతుర్విధ పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి అంటుండగానే జనమేజయుడు అడిగాడు, అస్థికుడెవరు? నా సర్పయాగం ఎందుకు ఆపాడు? పాపుల్ని కాపాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అతనికి? ఇదంతా సవిస్తరంగా చెప్పి ఆ పైన పురాణం వినిపించమన్నాడు జనమేజయుడు. అలాగేనని వ్యాసుడు ప్రారంభించాడు. జనమేజయ, జగత్కారుడని ఒక మునీశ్వరుడు ఉన్నాడు. శాంత స్వభావుడు. గృహాశ్రమం స్వీకరించలేదు. అతడు ఒక రోజున అడవిలో పెద్ద గోతులో పెడుతున్న వేలాడుతున్నటువంటి తన పూర్వీకులను చూశాడు. ఇదేం దారుణమని ఆశ్చర్యపోయి అడిగితే ఆ పితరులు అన్నారు కదా, నాయన నువ్వు తొందరగా వివాహం చేసుకో, అప్పటిదాకా మా పని ఇంతే, మాకు ముక్తి లేదు, స్వర్గం లేదు. జగత్కారుడు సమాధానం చెప్పాడు. సనామధైర్యాలు నాకు అతి వివసరాలు అయాచితంగా దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటానని తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన. కశ్యప ప్రజాపతి భార్యలు కద్రు వినతలు ఇద్దరూ కూడా ఒక రోజున సముద్ర విహారం చేస్తూ ఆ సముద్ర తీరంలో విహరిస్తూ అల్లంత దూరాన ఒక దివ్యాస్వాన్ని చూశారు. దాని రంగు ఏమిటంటే అని అనుకున్నారు. వినతేమో అది శ్వేతరంగు అన్నది. కృష్ణవర్ణమంది కద్రువ. ఇద్దరు వాదులాడుకుని పందెం వేసుకుని దాసీత్వం పణంగా పెట్టుకున్నారు. కద్రువ తన పిల్లలకి రహస్యంగా చెప్పింది, పిల్లలారా వెళ్ళి ఆ గుర్రాన్ని తోక చుట్టుకుని నల్లగా కనిపించేట్టుగా గుర్రాన్ని చేయండి అని. కొన్ని పాములు అంగీకరించలే. జనమేజయుడు యజ్ఞంలో మీరు అగ్నికి ఆహుతి కమ్మని వాళ్ళని చెప్పించింది. కొన్ని పాములు గుర్రం తోకకు చుట్టుకుని దాన్ని మాత్రం నల్లగా కనిపించేది చేసేసరికి తోక నల్లగా కనిపించింది. కద్రువ నెగ్గింది, వినత ఓడిపోయింది. ఇంకా దాసిత్వం పట్టాలి కదా. వినత కొడుకు వైనతేయుడు గరుత్మంతుడు వచ్చాడు. కారణం అడిగి తెలుసుకున్నాడు. నాయనా, నేను కద్రువుకు దాసినయ్యాను, ఇంక ఈ బతికి ఇంతేనంది. అమ్మ, నువ్వు అలాంటిది ఏం భయపడకు, నీ దాస్యం నుంచి నేను విముక్తురాలు చేయిస్తాను రా అని పెనతల్లి దగ్గరికి తీసుకెళ్ళాడు. పెనతల్లిని సోదరులతో సహా భుజానెక్కించుకొని సముద్ర పవతల తీరానికి తీసుకెళ్ళి అడిగాడు, అమ్మ పెనతల్లి, నా కన్నతల్లికి దాస్యం ఎలా తొలగిపోతుందో చెప్పావు అని అర్థించేసరికి ఆవిడ అన్నది, దేవలోకానికి వెళ్ళి అమృతం తీసుకొచ్చి నా బిడ్డలకు ఇవ్వగలిగితే మీ అమ్మను విముక్తం చేస్తానన్నది కద్రువ. గరుత్మంతుడు ఇంద్రలోకానికి వెళ్ళి దేవతలతో హోరాహోర యుద్ధం చేసి అమృత భాండం చేజెక్కించుకుని వచ్చి కద్రువకు అందించాడు. వినతాదేవికి దాస్య విముక్తి కలిగింది. పవిత్రంగా దర్భలు పరిచి ఆ అమృత భాండాన్ని దాని మీద ఉంచి స్నానాలు చేసి వచ్చి శుచిగా విద్దామని సముద్రానికి వెళ్ళారు ఈ వినత పుత్రులంతా కూడా. ఇంతలోకి ఇంద్రుడు ఆ సుధాభాండాన్ని అపహరించుకొని వెళ్ళిపోయాడు. చక్కగా స్నానం చేసి వచ్చి సర్పపుత్రులందరూ ఆశగా ఆ దర్భలు నాకేసరికి నాలుకలు చిరిగిపోయి అప్పటి నుంచి సర్పాలు ద్విజిహ్వలు అయ్యాయి. అగ్నికి ఆహుతి కమ్మని తల్లిని పొందిన తల్లి శాపం ఇచ్చింది కదా ఆ సర్పకుమారులకి. వాసుకి ప్రముఖులు అందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుడిని శరణ వేడారు. ఏదైనా ఉపాయం చెప్పండి, మరి ఆ యాగంలో పిల్లలందరూ కూడా పడిపోతారు కదా, యాగానికి ఆహుతి అయిపోతారు కదా అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఆయన ఉపాయం చెప్పాడు. జగత్కారుడు అనే ఒక మహాముని ఉన్నాడయ్యా, ఆయన తీర్థయాత్రలు చేస్తున్నాడు. వాసుకి సోదరి జగత్కారిని తీసుకెళ్ళి ఆయనకిచ్చి వివాహం చేయండి, సానామధేయాలనే చేసుకుంటారని ఆయన చెప్పాడు. కాబట్టి వారిద్దరికీ అస్థికుడు అనే కొడుకు పుడతాడు, అతడు మిమ్మల్ని కాపాడుతాడు, వెళ్ళండి అన్నాడు. సరే, వెంటనే వాసుకి అరణ్యాలకు వెళ్ళాడు. జగత్కారుణ్ణి వెతికి పట్టుకుని స్వయంగా తన చెల్లెల్ని
ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే ఆయన ఒక నియమం పెట్టి, నాకు అప్రయం చేసిందంటే వదిలేస్తాను అని చెప్పి ఆ జగత్కారుడు ఆమెను స్వీకరించాడు. చక్కగా సుఖంగా సంసారం సాగుతోంది. ఒకరోజు మధ్యాహ్నం జగత్కారుడు సుష్టగా భోజనం చేసి కాసేపు విశ్రమించాడు. ఎట్టి పరిస్థితుల్లో నన్ను నిద్ర లేపద్దని భార్యకు ఆజ్ఞాపించమని విశ్రమించాడు ఆయన. సూర్యాస్తమం అయింది. సంధ్యావందనానికి సమయం సమీపించింది. లేపితే అప్రియం కనుక వదిలేస్తాడు, లేపకపోతే సంధ్యాపాసన చేయని ధర్మలోపం చుట్టుకుంటుంది. ఏం చెయ్యాలి, ఆవిడకి ఏం చేయాలో తోచలేదు. ఈ రెండిట్లో ఏది మనకి అని ఏది ధర్మానికి హాని కలగకుండా ఉంటుందనేది చూసుకుని ఆవిడ నరకానికి పోయే ధర్మహాని కన్నా మొదటిదే మేలు అనుకుని, మహా అయితే వదిలేస్తాడు, నేను మరణిస్తాను అంతే కదా అనుకుని భర్తను నిద్ర లేపింది. సాయం సంధ్య వేళ అయింది, లేవండి సంధ్యావందనం చేసుకోవాలి. ఆయన లేస్తూనే ఆయన చాలా కోపం వచ్చేసింది. నిద్ర లేపి నాకు అప్రయం చేస్తావా, నేను వదిలేస్తానే పోతున్నాను, నువ్వు నీ సోదరు దగ్గర పో అన్నాడు. ఆవిడ భయంతో వణికిపోతూ ఆవిడంది, మా అన్నగారు ఏ ఫలం కోరి మిమ్మల్ని మీకు ఇచ్చి వివాహం చేశాడు, అది నెరవేరాలి కదా అని. అంటే ఈమెకు పుత్రుడు పుడితేనే కదా పాములకు రక్షణ అనేసరికి అది చీకు చింత లేకుండా గుమ్మం దాటపోతూ ఆ జగత్కారుడు ఒక్క క్షణం ఆగాడు. ఈ సందేహానికి సమాధానంగా తదస్తి అని వెళ్ళిపోయాడు. తదస్తి అంటే అది ఉంది, తత్ అస్థి అది ఉంది. మునికాంత వచ్చేసింది. జగత్కారి వాసుకి ఇంటికి వచ్చేసింది. ఏమిటి విషయం అని అన్నగారు అడిగితే తదస్తి దాకా విషయం అంతా చెప్పింది. వాసుకు సంతోషించాడు. జగత్కారుడు సత్యసంధుడు కదా, ఆయన మాటని విశ్వసించి సోదరిని చక్కగా చూసుకున్నాడు. కొంతకాలానికి సోదరికి మగబిడ్డను ప్రసవించింది. అతనే అస్థికుడు. జనమేజయ, తల్లి వైపు బంధువులను కాపాడుకోవడానికి అస్థికుడు వచ్చి నీ సర్పయాగాన్ని ఆపించేశాడు. ఆ యాయావర కులీనుడు వాసుకి మేనల్లుడైన మునిబాలుడు కోరికను మన్నించడం చూసావా, అదే నువ్వు చేసిన గొప్ప పుణ్యకార్యం. భారతం అంతా విన్నావు, అయినా మనశ్శాంతి కలగల. నీ తండ్రి దుర్గతి తొలగి సద్గతి కూడా లభించలా. అందుచేత సువిశాలంగా సర్వాంగ సుందరంగా భక్తి ప్రపత్తులతో దేవి ఆలయం కట్టించు, నీ సకల వాంఛితాలు సిద్ధిస్తాయి. భక్తితో నిత్యం పూజిస్తే ఆ తల్లి నీ వంశాన్ని వృద్ధి చేస్తుంది. శ్రద్ధగా దేవి భాగవతం విను. దేవి యజ్ఞం చేసి దేవి భాగవతం విను. అది ఇంతకన్నా వినదగిన పురాణం ఇంకోటి లేదు. ఆ దివ్య పురాణాన్ని నేనే నీకు వినిపిస్తాను. ఇంతకన్నా ఆరాధించే దేవత కూడా ఇంకొకటి లేదు. ఆ తల్లిని ఆరాధించు అని ఎవరి హృదయంలో జగజ్జన్ని ఇష్టపడి ప్రేమతో నివసిస్తుందో నిజంగా వారి జన్మ ధన్యం. దేవుని ఆరాధించకపోవడం కన్నా ఈ ప్రపంచంలో దుఃఖం లేదు. శ్రీమద్దేవి భాగవతాన్ని శ్రద్ధగా విను, నీకు మనశ్శాంతి లభిస్తుంది. నీ పితృదేవతలు తరించి శాశ్వత పుణ్యలోకాలు పొందుతారని చెప్పారు. ద్వితీయ స్కంధం సమాప్తం, తృతీయ స్కంధం ప్రారంభం. జనమేజయుడికి మనసు కొంచెం ఉపశమనం కలిగింది. ఎలా చేయాలి, మహర్షి దేవి యజ్ఞం అన్నావు, ఎలా చేయాలి, నియమాలేమిటి, ఫలం ఏమిటి, ఇవన్నీ వివరంగా నాకు చెప్పు. కానీ నాకు కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తున్నాను. వాటిని కూడా నువ్వు తీర్చు నాకు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని సృష్టి స్థితి లయకారకులని విన్నాను. వారు సగుణుల నిర్గుణుల, స్వతంత్రుల అస్వతంత్రుల, ముసలితనము మరణము వంటి ప్రాణి ధర్మాలు త్రివిధ దుఃఖాలు వారికి ఉన్నాయా, లేక సచ్చితానంద స్వరూపుల? అలాగే అష్టాది దిక్పాలకులు ఇంద్రాది దేవతలు వింటున్నాం. వాళ్ళ కథ ఏమిటి, పుట్టుకేమిటి? కాలవశలు కాదా? నిద్ర, మెళుక, హర్షము, శోకం వంటి లక్షణాలు వాళ్ళకు ఉన్నాయా? మన శరీరాల్లోనే వాళ్ళ దేహాలు సప్తధాతువులతో ఏర్పడ్డాయా, లేక వేరే ద్రవ్యాలతోనా? వారి గుణాలు, వారి ఇంద్రియ శక్తులు, వారి భోగాలు, వారి ఆయుర్దాయాలు, నివాస స్థానాలు, వాళ్ళ వైభవాలు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. నా కోరిక తీర్చు అని అడిగాడు. జనమేజయ, చాలా గడ్డు ప్రశ్న వేశావయ్యా. వీటికి సమాధానం చెప్పడం అంత తేలికేం కాదు, అయినా నాకు తెలిసినంత వరకు చెప్తాను, ఆలకించమన్నాడు అని మొదలుపెట్టారు వ్యాసుడు. ఒకప్పుడు గంగా తీరంలో నారద మహర్షి దర్శనమైంది నాకు. సాష్టాంగ నమస్కారం చేశాను. పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలన్నీ అయ్యాక నీలాగే నేను కూడా కొన్ని ప్రశ్నలు ఆయన వేశాను. ఈ అతి విశాలంగా కనిపిస్తున్న బ్రహ్మాండానికి కర్త ఎవరు, కారణం ఏమిటి, అనిత్యమా, కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కనుక కర్త ఉండాలి. ఆ కర్త ఎవరు, ఒకరా పలువురా? మహర్షి, ఈ సందోహాలు తెమలక మునిపే ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను, తీర్చి నన్ను ఉద్ధరించు.
ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు. ఒకరు శివుడు అంటారు, ఒకరు విష్ణుమూర్తి అంటారు, ఒకరు బ్రహ్మదేవుడు అంటారు, కొందరు సూర్యుడు అంటారు, కొందరు వరుణాది దిక్పాలకులు అంటారు, వినాయకుడు అనేవారు ఉన్నారు. ఇవన్నీళ్ళంతా కూడా కాదు, అంతా కర్తృత్వం అంతా ఆదిశక్తిదే, సకల దేవతల కనతల్లి ఆదిమాయే అని చెప్తున్న ఆచార్యులు ఉన్నారు. ఈ ఆదిపరాశక్తినే వైష్ణవి, శాంకరి, బ్రాహ్మి, వాసవి, వారుని, వారాహి, నారసింహి, మహాలక్ష్మి నామధేయాలతో చెప్తున్నారు ఇంకొందరు. అసలు ఈ బ్రహ్మాండానికి కర్తలేడు, అది అనీసం, అకర్తృకం, స్వభావోత్తం, ప్రకృతి సిద్ధం అని వాదానికి దిగుతున్న సాంఖ్యులు కనిపిస్తున్నారు. నేనేమి తేల్చుకోలేకపోతున్నాను. ఇది కాక నారద, ధర్మాధర్మ వివక్ష ఒకటి ఎంతకీ తేలటం లేదు. ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించలేకపోతున్నాను. సత్వగుణోపేతులైన దేవతలు, పాపాత్ములు, తామసులు అయిన దానవులు, నిత్యము వాళ్ళని దేవతలు నిత్యము దానవులు పీడిస్తున్నారు. ఎన్ని కష్టాలు పడ్డారో మా వంశంలో పాండవుల్ని చూసావు కదా. ఆ పాండవులు ఎంత ధర్మాత్ములు అయినా ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత దుఃఖించారు. మరి ధర్మస్థితి ఏమిటి? బ్రహ్మపుత్ర, నువ్వు సమర్థుడివి. మోహజలాలు నిండిన ఈ సంసార సముద్రంలో ములుగుతూ తేలుతున్న నన్ను జ్ఞానం అనే నామతో దాటించిన ఆయన రక్షించు అని నారదుణ్ణి వ్యాసుడు కోరుకున్నాడు. అంటే జనమేజయ, నువ్వు అడిగినట్టే నేను నారదుని ఇబ్బంది పెట్టాను. అయితే నేను దేవర్షి కనుక, జ్ఞాని కనుక ఓపికగా సమాధానాలు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు యథార్థంగా నేను చెప్తున్నాను, నువ్వు విను. ఇవే ప్రశ్నలు మా తండ్రి గారిని వేశాను. మా తండ్రి గారిని వేస్తే వారిని ఎవరిని ఆరాధించారో, సర్వోత్కృష్టుడు ఎవరో చెప్పమన్నాను. ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని సాధనలు చేసినా మనసుకు శాంతి లభించట్లేదు. పరతత్వం తెలియంది శాంతి ఎక్కడుంది? సందేహాలతో వికీర్ణమైన చిత్తానికి స్థిరత్వం ఎక్కడుంది అని చెప్పేసి, నేను ఎవరిని స్మరించాలి, ఎవరిని స్తుతించాలి, ఎవరిని అర్చించాలి చెప్పున, నాకు సర్వేశ్వరుడు ఎవరు? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతంలోని 3వ అధ్యాయం ప్రారంభం.